నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పట్టణ 40 వార్డులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యోగళం పాదయాత్ర ఈ నెల 20వ తేదీ ముగియనుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం తెనాలిలో టీడీపీ శ్రేణులు యోగళం ముగింపు సభపై సమావేశం నిర్వహించారు. పట్టణ మారిసిపేటలోని పెన్నెల వెంకటరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని యోగళం విజయోత్సవ సభకు సంబంధించి పలు సూచనలు చేశారు. నారా లోకేష్ చేపట్టిన యోగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయిని చేరుకుందని, అదేవిధంగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో యోగళం పాదయాత్రను ఈ నెల 20వ తేదీతో నిలిపివేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగే ముగింపు సభకు తెనాలి నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి భరోసా ప్రజలకి కల్పించబడింది. సంపూర్ణంగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వం ఈ సమాజానికి, ప్రజలకి, అట్టడుగున్న పేద బడుగు వర్గాలు పైకి రావాలంటే, అభ్యున్నతికి చెందాలి అంటే లోకేష్ గారి నాయకత్వం అవసరం అని చెప్పి అందరూ కూడా 3000 కిలోమీటర్ల పొడుగున అన్ని వర్గాల ప్రజలు నినదించిన మాట మనందరం కూడా చూస్తున్నటువంటి అంశం. ఇదే అంశంలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎన్నికలు రాబోతున్న సమయంలో 4000 కిలోమీటర్లు పూర్తి చేద్దామనుకున్నా కూడా మరి సమయం లేనందువలన, మధ్యలో పాదయాత్రకి ఆటంకం కలవటం వల్ల, అక్రమ నిర్బంధం వల్ల, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కొన్ని రోజులు పాదయాత్ర నిలిపివేయటం వల్ల మిగతా కార్యక్రమం కూడా పూర్తి చేసి ఉత్తరాది జిల్లాలైనటువంటి పట్టణానికి, ప్రధానమైనటువంటి పట్టణం విశాఖపట్నం దగ్గర ఈ పాదయాత్రని ఆపుతూ అక్కడ జరగబోయే మహా సభకి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మన ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలపాలని, ఊళ్ళూరుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరాలి అని చెప్పి, వాహనం ఉందా లేదా, తిండి ఉందా లేదా, షెల్టర్ ఉందా లేదా అనేది కాదు, మన యొక్క ప్రెజెన్స్ మనం పాదయాత్రలో ముగింపు సందర్భంగా జరిగే ఆ మహాసదస్సుకి మనం తిలకించడానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క తెనాలి తెలుగుదేశం పార్టీ పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం పట్టణ 29వ వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో 2వ రోజు పర్యటించడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్టీల్ పరిశ్రమలు ఉండటం వలన వాటి నుండి వచ్చే వ్యర్థాల కారణంగా శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని, వ్యర్థాలను కాలువలలో పడివేయకుండా చూడాలని పరిశ్రమల యజమానులకు సూచించినట్లు వెల్లడించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కొరత కారణంగా కొంతమేర సమస్య ఏర్పడుతుందని, త్వరలోనే ఆ సమస్యను కూడా అధిగమించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
నమస్కారం. ఈ రోజున 29వ వార్డు రెండో రోజు పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి శానిటేషన్ అనేది చాలా కొంచెం దారుణంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు, స్టీల్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ కాలువలు అవన్నీ బండలు అలా అడ్డం పెడతానా పూడిక అనేది లేకుండా వాటర్ కూడా చాలా నిలవటం, ప్రజలందరూ పక్కన వాళ్ళు చూడటం ఏంటంటే వాటి వల్ల ఆగిపోయి దోమలు ఈ బాగా ఉన్నాయి. మా పిల్లల ఆరోగ్యం పాడవుతుందమ్మా, కొంచెం దాని మీద కొంచెం యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళకి మేము చెప్పాము, వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని మెరుగుపరిచారు. అలానే మేము ఈ కాలువ స్కిల్ట్ అనేది 29వ వార్డులో రెండో రోజుగా పర్యటన చేయడం జరుగుతుంది. ఈ వార్డులో మరి చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే స్టీల్ పని చేసుకున్న స్టీల్ కొట్లు కానీ అవి కానీ డ్రైన్ మీద పెట్టి భయంకరంగా వాటర్ లేక స్కిల్ట్ పెరిగిపోయి అందరూ ఘోరాది ఘోరంగా ఉంది. పబ్లిక్ మొత్తం కొంచెం ఈ వార్డులో కొంచెం గొడవగా ఉంది. ఇది కాకపోతే ఇక శానిటరీ వర్కర్ తక్కువ ఉన్నారని చెప్తాం జరుగుతుంది. దాన్ని వెంటనే అన్ని తొలగించి క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నీ వాటర్ బాగా ఫ్లో అవుతుంది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొంచెం గమనించండి. దాంట్లో అన్ని కవర్లు కానీ అవి కానీ ఇష్టం వచ్చి వేస్తున్నారు. అవి ముందు తగ్గించి మీరు కూడా మీ పరిస్థితి. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు ధర్నాను పట్టణ పౌర సంక్షేమ నాయకులు భావనారాయణ ప్రారంభించారు. ఈ ధర్నాలో భాగంగా శిబిరం వద్ద నుండి రైల్వే స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలుగుతామని, పాలక పార్టీలపై భ్రమలు తొలగించుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అణచివేత చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. డాల్మిల్ ముఠా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జి వెంకట సుబ్బయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు ఆర్ శివకృష్ణ, బి బ్రహ్మానందరెడ్డి, బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి వై అశోక్ తమ సంఘీభావం తెలుపగా, యూనియన్ గారు అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలీ, జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, పి పావని, అనురాధ, కె జ్యోతి, రమాదేవి, పుష్ప, చంద్రకళ, హైమావతి, ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు. మేము మీకు జీతం పెంచము, గ్రాట్యుటీ ఇవ్వము అని చెప్పి పై మెరుగులుగా చెప్తూ పత్రికలో పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చెల్లిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పైగా ఉద్యోగాలు మీరు చేయకపోతే మీ సెంటర్లు పగలగొడతాం, స్వాధీనం చేసుకుంటాం, మీ ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరింపులకు దిగడం అనేది మరి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా
నిరంకుశ ప్రభుత్వమా రాక్షస ప్రభుత్వమా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కార్మిక వర్గంగా పనిచేసేవాళ్ళు తమ హక్కుల కోసం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసిన తర్వాత చివరి ఆయుధంగా సమ్మెలోకి వెళతారు. సమ్మెలోకి వెళ్ళిన సందర్భంగా చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించి వారు అదనంగా ఏం కోరడంలా, అయ్యా మీరు గతంలో చేసిన హామీలనే అమలు చేయమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈనాడు అంగన్వాడీ కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులా, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులా? అయితే మేము న్యాయబద్ధమైన కోరికల్ని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. ఆయన వాగ్దానం చేసిన వాటిని మేము తీర్చమని అడుగుతున్నాము. అయితే మేము న్యాయంగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించేటట్లుగాను మా సెంటర్ తాళాలు పగలగొట్టి మా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని పెట్టి సెంటర్లు నడపాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించడం కాదు, మేము మాకు రావాల్సిన కోరికలు మా హక్కులను మాత్రమే అడుగుతున్నాము. అది తీర్చే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం, కానీ మేము వేరే విధమైన ఏమీ కోరట్లేదు. మీరు ఎంత గట్టిగా మమ్మల్ని నిర్బంధించి బంధించాలని చేస్తారో అంత ఇదిగా, అంటే బంతిని ఏ విధంగా అయితే గట్టిగా కొడతారో అంతే విధంగా వెనక్కి తనినట్టు మేము అంతే విధంగా మీకు కూడా. తెనాలి రైల్వే స్టేషన్ నందు విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలు నిర్వహించారు. డిసెంబర్ 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే ఈ విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా స్టేషన్ అధికారులు, సిబ్బంది స్టేషన్ ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాట్ఫామ్పై తిరుగుతూ ప్రయాణికులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును పాటించాలని రైల్వే స్టేషన్ మాస్టర్ టీవీఎస్ రమణ పేర్కొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ నందు సోలార్ సిస్టమ్ ద్వారా 30% విద్యుత్ను ఆదా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో అవకాశం మేరకు విద్యుత్ను పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా విద్యుత్ పొదుపును తమ వంతు బాధ్యతగా తీసుకుని విధిగా పాటించాలని స్టేషన్ మాస్టర్ రమణ సూచించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది మరియు రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమృత భారత్ అకౌంట్లో స్టేషన్ యొక్క రెనోవేషను, ఆధునీకరణ పనులు మనకి మొదలైనవి, చాలా చక్కగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వారు, రైల్వే బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసి పంచారు. వాళ్ళు కూడా ఈ రోజున మన తెనాలి స్టేషన్ సందర్శించారు. అలాగే పాసెంజర్స్ కావాల్సిన ఎలాంటి ఎమ్యూనిటీస్ అయినా సరే వారు మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళ ఇబ్బందుల్ని తీర్చి పాసెంజర్స్ సుఖంగా ప్రయాణం చేయడానికి ఇచ్చేస్తాము. మనకు అమృత భారత్ స్కీమ్ అకౌంట్లో 27,75,75,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఆ వర్కులు మొదలైనవి. మొదటగా మనకి ప్లాట్ఫామ్ మొత్తం ఎక్కడా ఖాళీ ఉండకుండా మొత్తం షెడ్స్ వేస్తున్నారు. ఆ షెడ్స్ పని మొదలైంది. మనకి తెనాలి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. చాలా తక్కువ స్టేషన్స్లో ఇలా సోలార్ ప్యానెల్ ఉన్నాయి. దాంట్లో తెనాల్లో ఎప్పటి నుంచో గత దశాబ్ద కాలం నుంచి కూడా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. దానివలన తెనాలి స్టేషన్లో మన విద్యుత్తు దగ్గరగా 30%. డిసెంబర్ 14 నుంచి 27 వరకు విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము వారోత్సవాలు జరుపుకుంటారు. అలాగే డిసెంబర్ 14, 21 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో రోజుకొక కార్యక్రమాన్ని జరుపుకుంటూ మొదట ఈరోజు ఏంటంటే ఒక ప్లెడ్జ్ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. అలాగే వచ్చిన సూపర్వైజర్లు అందరూ కలిసి ప్లాట్ఫామ్ మీద ఒక ర్యాలీ లాగా ఒక గ్రూపుగా వచ్చేసి దీని గురించి వారోత్సవాల గురించి సందేశం ఇచ్చాము. అలాగే ఏంటంటే మనం విద్యుత్తును ఆదా చేయాలంటే మనం ఏం చేయాలి? మన ఇళ్లల్లో సోలార్ రేటెడ్, స్టార్ రేటెడ్, అలాగే ఎల్ఈడి బల్బులు ఇలాంటివి ఉపయోగించాలి. మనం మ్యాక్సిమం మన స్టేషన్లో ఏం చేస్తున్నామంటే సోలార్ ప్యానెల్స్ పెట్టేసి కరెంటు ఆదా చేస్తున్నాము. చాలా వరకు మనకి మన రైల్వే తరఫున బిల్లింగ్ అనేది తక్కువ వస్తుంది. అంటే మన కరెంట్ను కొనుక్కోవటం తక్కువ అవుద్ది. మనకి సోలార్ మీద ఆధారం. ఇప్పుడు చిన్న విరామం.